వెళ్తున్నాం సిద్ధం సభ దగ్గరికి. బాయ్ బాయ్ అండి. మాకు మేము ముందు గెలుస్తాడు. 175కి 175 వస్తాయి. ఓడిపోక ఇంకేడుంటాడు, ఇంకా లేదు చంద్రబాబు నాయుడుకి. పవన్ కళ్యాణ్ అందుకని ముందే ఇంటికి పోతాళ్ళే. ఎవరు లేరు, వాళ్ళు ఎవరు లేరు. ఇక జగనే, ఇక జగనే 10 సంవత్సరాల తర్వాత సంగతి అప్పుడు. నా పేరు అంజరాజు, మాటూరు మండలం, బాపట్ల జిల్లా, రాజుగారి పాలెం. మాకు జగన్ 110 సీట్లు వస్తాయని నమ్మకం ఉంది. జగన్ పరిపాలన బాగుంది. మాకు జగన్ వచ్చిన కాంచి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి, పంటలు అన్ని పండుతున్నాయి. మాకు మళ్ళీ జగన్ రావాలని ఎంతో కోరుకుంటున్నాము. మళ్ళీ సీఎం కావాలని జగన్ కోరుకుంటున్నాము. అన్ని పథకాలు 45 సంవత్సరాల వాళ్ళకి, బళ్ళ పిల్లలకి, అంగన్వాడికి, రైతు భరోసాకి అన్ని వస్తున్నాయి. మాకు జగన్ కావాలని కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి జగనే కావాలని కోరుకున్నాము. చంద్రబాబు నాయుడు వస్తే అన్ని అబద్ధాలు, ఒక్క మాట నిజం ఉండదు. పవన్ కళ్యాణ్ అసలు నిజం ఉండదు. అసలు డూబు, అంతా డూబే. ముగ్గురు కలిసి చేసిన ఒక్క మగోడు జగన్. ఒక్క మగోడు తట్టాలంటే ఏ మగోడు తినలేరు. ఒక్క మగోడే జగన్. మళ్ళీ కావాలని వస్తుంది జగనే. 110 సీట్లు వస్తాయి. అది గెలుస్తాడు జగన్. గెలుస్తాడు. ఎందుకని అంటే చేసిన పథకాలు బాగున్నాయి కదా. అమ్మఒడి కావచ్చు, లేకపోతే మిగతా ఈ 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు కానీ, మిగతా అన్ని అతను తీసుకున్న ప్రతిదీ కూడా అతను తీసుకున్నాయి. ప్రతిదీ బాగుంది. అదేం కాదు, కష్టపడుతున్నాం. సో మా కష్టాన్ని గుర్తించి తనకు కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడని మేము అనుకుంటున్నాము. అంతే. కూలి పని చేసే వాళ్ళకి అది కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. అంతే. ఏమో, మాకైతే గెలుస్తాడని అనుకుంటున్నాము. మరి దేవుడు ఎట్లా చేస్తాడో తెలియదు ఇంకా. అంతే. మాకు నమ్మకం అనే అతను గెలుస్తాడని ఒక నమ్మకం. అంతే.